నీకు బండి ఉందా? ఉంది. 4 వీలర్ కాదు, 2 వీలర్ ఉంది. నీకు సొంత ఇల్లుందా? సొంతిల్లుంది. ఏసీ ఉందా? వీడికి ఏసీ అడగడం అవసరమా? లంచం అడగడానికి ఇబ్బంది పడుతున్నాడు అనుకుంటా. అర్థమవుతుంది. ఏసీ లేదు సార్. అయితే మీ ఇంట్లో రెండో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారా? ఏం అడుగుతున్నారు సార్? పెన్షన్ ఎంత వస్తుందో, ఎప్పుడు వస్తుందో అది చెప్పండి. కాఫీ టీ ఏమన్నా తీసుకుంటారా? మీ డొంక తిరుగుడు ప్రశ్నలు అన్నీ అర్థమవుతున్నాయి. స్ట్రైట్ గా అడుగుతున్నాను. మీరు నన్ను లంచం అడగబోతున్నారు, అంతే కదా? ఈ రోజుల్లో బల్ల కింద చేతులు పెట్టకుండా ఏ పనులు కావు. లంచం నేను ఒక్కనే అడుగుతున్నానా? బయటికెళ్ళి చూడండి, జనాలు పనులు కావాలని డబ్బులు ఇచ్చి ఇంకేమేమి ఇస్తున్నారో. సార్ గారిది ఏం పేరో మర్చిపోయానే. అక్షయ్. మీకు ఉద్యోగంలో వచ్చే జీతం కంటే పైన వచ్చే ఆదాయం అంటే ఎక్కువ ఇష్టం అనుకుంటాను. అలాంటప్పుడు మీరు ఆ సీట్లో కూర్చోవడం ఎందుకు? రాజీనామా చేసేయండి. ఏయ్, నా అనుమతి లేకుండా లోపలికి వచ్చి ఏమేమో మాట్లాడుతున్నావు? ముందు బయటికెళ్ళు. అరే, అనుమతి అవసరం ఉంటుందా? నేను తీసుకోలేదే. సరే, ఒక పని చేద్దాం.